హాయ్ ఫ్రెండ్స్, మీరు ఒక భారతీయ స్త్రీని ఉత్తర భారతదేశం లేదా దక్షిణ భారతదేశం ఈ రెండు ప్రదేశాల్లో ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు అని అడిగితే ఆమె సమాధానం ఏమిటో ఊహించండి. చింతించకండి, ఇది గమ్మత్తైన ప్రశ్న ఏమీ కాదు. చాలా మంది మహిళలు దక్షిణ భారతదేశంలో నివసించడానికి ఇష్టపడతారు. ఇదేమీ ఆశ్చర్యాన్ని కలిగించే సమాధానం కాదు. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో మహిళలు ఆలస్యంగా వివాహం చేసుకుంటారు, ఎక్కువ కాలం జీవిస్తారు మరియు ఎక్కువ విద్యావంతులవుతారు. విద్యలో మేల్ అండ్ ఫీమేల్ మధ్య వ్యత్యాసం ఉత్తరాదిన 26% ఉంటే దక్షిణాదిన ఇది 9% మాత్రమే. ఆర్థిక మరియు సామాజిక ప్రయోజనాలు కాకుండా మహిళల ప్రాధాన్యతను వివరించే మరొక అంశం భద్రత. ఉత్తర భారతంతో పోల్చితే బహుశా దక్షిణాదిలో మహిళలపై నేరాలు తక్కువే. అయినప్పటికీ కేరళ వంటి రాష్ట్రాల్లో మహిళలపై నేరాలు ఎక్కువగా ఉన్నాయని గణాంకాలు సూచిస్తున్నాయి. అయితే కేరళలో నేరాల రేటు ఎందుకు ఎక్కువగా ఉందో అర్థం కావటం లేదు. కేరళలో న్యాయ వ్యవస్థ మెరుగ్గా ఉందా? దీని కారణంగా ఒక మహిళ మరియు ఆమె కుటుంబం నేరానికి వ్యతిరేకంగా పోలీసు ఫిర్యాదు నమోదు చేయడానికి సురక్షితంగా భావిస్తారా? కేరళ నిజానికి సురక్షితం కాదా? ఉత్తర భారత రాష్ట్రాలతో పోల్చారా? మనకు తెలుసు, భారతదేశంలోని చాలా కుటుంబాలు లైంగిక వేధింపుల గురించి ఎటువంటి కంప్లైంట్ని నమోదు చేయడానికి ఇష్టపడవు. దాదాపు 99% లైంగిక వేధింపు కేసులు రిపోర్ట్ కావటం లేదు. మనం ఇంతకుముందు చూసిన సూచీ ప్రకారం దక్షిణ భారతదేశంలోని మహిళలు ఉత్తర భారతంలోని మహిళల కంటే మెరుగైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. కానీ దీని వెనుక ఏదైనా కారణం ఉందా? దీని అర్థం దక్షిణ భారతదేశం ధనిక ప్రాంతమా, లేక ఎక్కువ మంది విద్యావంతులు కావటమే కారణమా? ఇటువంటి ప్రశ్నకు సమాధానం కనుగొనటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యత్యాసం గత 70 ఏళ్లలో తలెత్తలేదు. అది 19వ శతాబ్దానికి చెందినది. 19వ శతాబ్దంలో కరువు కారణంగా పంజాబ్లోని మహిళలు మద్రాసులోని మహిళల కంటే తీవ్రంగా ప్రభావితమయ్యారని పరిశోధనలు చెబుతూ ఉన్నాయి. ఆ సమయంలో ఉత్తరాదితో పోలిస్తే దక్షిణ భారతదేశంలోని లింగ నిష్పత్తి మెరుగ్గా ఉండేది. ఈ వీడియో అంతటా మేము ఉత్తర మరియు దక్షిణ భారతదేశానికి లూజ్ డెఫినేషన్ ఉపయోగిస్తాం. ఈ విషయమై ప్రొఫెసర్ ఆలిస్ ఇవాన్స్ సమగ్రమైన ఆర్టికల్ని కూడా రాశారు. ఆమె తన ఆర్టికల్లో 19వ శతాబ్దంలో మరాఠీ మహిళా యాత్రికుల బృందం కోల్కతాకు వెళ్ళినప్పుడు వారు దేన్నైతే చూశారో వాటి వల్ల ఆశ్చర్యపోయారు. మరాఠీ మహిళల ప్రకారం కోల్కతాలో ఒక మహిళ తన బంధువుల సమక్షంలో నిలబడలేదు. ఆమె ముఖం కూడా ఎప్పుడూ కప్పబడి ఉండాలి. ఆమె ఏ వ్యక్తితోనూ మాట్లాడడానికే కాదు, కనీసం వారి ముందు నవ్వడానికి కూడా అనుమతి ఉండదు. మహిళా సాధికారత ఉత్తర భారతదేశం వర్సెస్ దక్షిణ భారతదేశం. ఈ వ్యత్యాసాన్ని వివరించే కారకాల గురించి చర్చించే ముందు దాన్ని వివరించలేని కారకాల్ని మొదట అర్థం చేసుకుందాం. అందులో మొదటి అంశం పేదరికం. చాలా మందికి అనిపించవచ్చు, దక్షిణ భారతదేశంలో చాలా ధనికమైన రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి అక్కడ మహిళా సాధికారత ఎక్కువగా ఉందని. కానీ అది ఖచ్చితమైన నిజం కాదు. జీడిపి ప్రకారం పంజాబ్ మరియు హర్యానా భారతదేశంలోని అత్యంత సంపన్న రాష్ట్రాల్లో ఒకటి. కానీ ఈ రాష్ట్రాలు చాలా తక్కువ లింగ నిష్పత్తిని కలిగి ఉన్నాయి. డాక్టర్ ఎవాన్స్ ఈ చార్ట్లను ఉపయోగించి ఏ ధనిక రాష్ట్రానికి చెందిన మహిళ మెరుగైన ఉద్యోగ అవకాశాల్ని కలిగి ఉన్నదని అభిప్రాయపడుతున్నారు. రెండో అంశం వివాహ ఆచారం లేదా సంప్రదాయాలు. ఉత్తర భారతదేశంలో మహిళలు సాధారణంగా ఇతర గ్రామాల వారితో వివాహం చేసుకుంటారు. వారు అక్కడి నుండి కుటుంబాల్ని విడిచిపెట్టినప్పుడు ఆస్తి యొక్క వారసత్వ వాటాను వారు ఎప్పుడైనా పొందే అవకాశాలు శూన్యం. దక్షిణ భారతదేశంలో స్త్రీలు వారి గ్రామంలోని వారినే ఎక్కువగా వివాహం చేసుకుంటారు. మరియు పరిశోధన ప్రకారం ఒక మహిళ అదే గ్రామంలో వివాహం చేసుకుంటే ఆమె స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువ నగదును కూడా సంపాదించవచ్చు. దీని వెనుక ఉన్న తర్కం ఏమిటంటే, గ్రామాంతర వివాహంలో మీరు మీ తల్లిదండ్రులు మరియు మీరు అలవాటు పడిన సంఘం యొక్క భద్రతలో జీవించడం వల్ల మీకు మరింత స్వేచ్ఛ లభిస్తుంది. అయితే గ్రామాంతర వివాహం యొక్క ఈ ప్రమాణం లింగ భేదాన్ని వివరించగలదా అంటే అది కుదరదని ఆలీస్ చెప్తూ ఉన్నారు. మిడిల్ ఈస్ట్ మరియు ఉత్తర ఆఫ్రికాలో కజిన్ వివాహాల ఉదాహరణల్ని మనం చూడొచ్చు. వివాహానంతరం స్త్రీలు తమ బంధువుల మధ్య నుండి వెళ్లిపోయినప్పటికీ ఈ ప్రాంతాల్లో మహిళా సాధికారత కేసులు నివేదించబడలేదు. మూడవ కారణం వలసవాదం. ఈ మ్యాప్ భారతదేశంలోని ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని బ్రిటిష్ వారు పరిపాలించిన సంవత్సరాలని చూపుతుంది. వారు 200 సంవత్సరాలకు పైగా కొన్ని ప్రాంతాల్ని పరిపాలించారు మరియు మరోవైపు కొన్ని ప్రాంతాల్ని మొత్తానికే పరిపాలించలేదు. కానీ ఈ కారణాల వల్ల మహిళా సాధికారతలో అంత తేడా లేదు. మీరు గమనించినట్టుగా బ్రిటిషర్లు తమిళనాడులోని ప్రాంతాలను మరియు యూపీలోని ప్రాంతాలని కొంతకాలానికి పరిపాలించారు. కానీ 19వ మరియు 20వ శతాబ్దం డేటాలో యూపీ మరియు తమిళనాడు మహిళల అక్షరాస్యత రేటులో భారీ వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ఈ తేడాను బాగా వివరించగల అంశాలని చర్చిద్దాం. ఒక అంశం ఎక్కువగా బ్రిటిష్ పరిపాలనపై ఆధారపడింది. విస్తృత స్థాయిలో చూస్తే ఉత్తర మరియు దక్షిణ భారతదేశాల మధ్య మహిళా సాధికారతలో బ్రిటిష్ వారు సృష్టించిన వ్యత్యాసాన్ని మనం గుర్తించలేం. కానీ లోతుగా వెతికినప్పుడు అది స్పష్టమవుతుంది. హిందూ చట్టం ప్రకారం ఆస్తి వారసత్వ హక్కులు 2 రకాలు.
ఒకదాన్ని మితాక్షర అని, మరొకదాన్ని దయాభాగా అంటారు. దయాభాగా బెంగాల్ ప్రాంతంలో ఉద్భవించింది. దయాభాగా ప్రకారం స్త్రీలు ఆస్తిని వారసత్వంగా పొందొచ్చు. మితాక్షర మద్రాసు మరియు బొంబాయి ప్రెసిడెన్సీలో నిర్వహించబడింది. ఈ చట్టం ప్రకారం మహిళలకు వారసత్వ హక్కులు ఉండవు. ఉపరితల స్థాయిని చూస్తే బెంగాల్ ప్రాంతంలో మహిళలకు ఆస్తిని కల్పించే దయాభాగా చట్టం బెంగాల్ ప్రాంతంలో ఉన్నందున మహిళా సాధికారత బెంగాల్ ప్రాంతంలో అధికంగా సాధించాలని మీరు అనుకోవచ్చు. కానీ అలా కాలేదు. కాబట్టి అక్కడ ఏం జరుగుతోంది? బెంగాలీ మహిళలు ఎక్కువగా హక్కులు కలిగి ఉంటే వారికి ఎందుకు మెరుగైన స్థానం లేదు? పరిశోధన ప్రకారం ఏ జిల్లాలో అయితే దయాభాగా చట్టం అమల్లో ఉందో అక్కడ సతీ సహగమనం ఎక్కువగా జరిగేది. సమాజంలో మహిళల స్థితిని మెరుగుపరచడానికి బదులుగా వారసత్వ హక్కుల వల్ల దయాభాగా అమల్లో ఉన్న జిల్లాల్లో సగటున 115 నుంచి 437 వరకు వితంతువుల హత్యలు పెరిగాయి. ఈ చట్టం తీవ్రమైన పితృస్వామ్య సమయంలో అమలు చేయబడింది. విపరీతమైన పితృస్వామ్య సమయంలో వచ్చిన ఈ సానుకూల చట్టం బ్యాక్ఫైర్ అయింది. అనేక ఉమ్మడి కుటుంబాలు దయాభాగా చట్టాన్ని అమలు చేయడం ద్వారా తమ సంప్రదాయాలు నాశనమవుతాయని వాదించారు. ఈ కారణంగా మహిళలకు వారసత్వ హక్కులు ఇవ్వబడిన జిల్లాల్లో సతీ ఆచారం కూడా పెరిగింది. ఈ వ్యత్యాసాన్ని వివరించగల రెండో అంశం ఘన్ఘట్ వెలి పరదా సంప్రదాయం. ఈ వ్యవస్థ అరబిక్ ప్రాంతంలో ఉద్భవించింది మరియు ఇస్లామిక్ దండయాత్రల సమయంలో భారతదేశానికి పరిచయం చేయబడింది. ఈ విధానాన్ని సమాజంలో ఒక స్టేటస్ సింబల్గా చూసేవారు. ఉన్నత స్థితికి చెందిన కుటుంబాల వారు వారి మహిళలు పరదా విధానాన్ని అవలంబించడం వల్ల సమాజంలో వారి స్థాయి ఇంకా పెరుగుతుందని భావించారు. భారతదేశంలోని కాస్ట్ సిస్టమ్ అప్పటికే మహిళలకు అనేక పరిమితుల్ని విధించి ఉంది. ఒక అగ్రవర్ణానికి చెందిన మహిళ తక్కువ కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే ఆ మహిళ యొక్క కుటుంబం గౌరవాన్ని కోల్పోతుందని భావించేవారు మరియు పరదా వ్యవస్థ దానికి జోడించబడింది. ఉత్తర భారతదేశానికి చెందిన రాజ్పూత్ కుటుంబంలో ఇది సాధారణం. ఈ సంప్రదాయం స్త్రీల యొక్క జీవన విధానాన్ని ప్రభావితం చేసింది. గ్రామీణ హర్యానాలో ఒక స్త్రీ తన ముఖాన్ని పరదాతో కప్పుకోకపోతే ఆమె బాధలకు గురయ్యేది మరియు ఆమె క్యారెక్టర్ని కూడా అనుమానించేవారు. పరదా విధానం జీవనోపాధి పొందే మహిళల సామర్థ్యాన్ని ప్రభావితం చేసింది. పరదా లేదా ఘుంఘట్ కారణంగా మహిళలు ఆర్థిక సహాయం కోసం పురుషులపై ఎక్కువగా ఆధారపడతారని పరిశోధనలు చెప్తూ ఉన్నాయి. ఈ రోజుల్లో ఈ సంప్రదాయాన్ని ఎవరు పాటిస్తున్నారని మీరు అనుకోవచ్చు, కానీ మీ అంచనా తప్పు. ఇది తెలుసుకున్నాక మీలో చాలామంది ఆశ్చర్యపోవచ్చు. అదేంటంటే గ్రామీణ రాజస్థాన్లో 18 నుంచి 25 సంవత్సరాల వయసు గల స్త్రీలలో 98% తమ ముఖాల్ని పరదాతో కప్పుకోవాలి. మూడవ కారణం ఉత్తర మరియు దక్షిణ భారతదేశాల మధ్య వ్యవసాయ పద్ధతుల్లో గల వ్యత్యాసం. భారతదేశంలో పంటల సాగులో 2 రకాలున్నాయి. ఒకటి ఉత్తర భారతదేశంలో పొడి పొలాల్ని దున్నడం ద్వారా గోధుమల్ని పండించడం, మరొకటి దక్షిణ భారతదేశంలో వరి యొక్క ఇంటెన్సివ్ సాగు. మనం ఒక ఉదాహరణకి గోధుమల సాగు తీసుకుంటే దాని సాగు శ్రమతో కూడుకున్నది కాదు, తక్కువ కూలీల అవసరం ఉంటుంది. కాబట్టి ఈ రంగంలో మహిళా కార్మికులకు అత్యల్ప డిమాండ్. ఇక్కడ వరి సాగు శ్రమతో కూడుకున్నది, మహిళలు శ్రామిక శక్తికి సహకరించాలి. డాక్టర్ ఎవాన్స్ తన పరిశోధనలో వరి సాగు కోసం మహిళలు ముందుకొచ్చి శ్రమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మరియు దక్షిణ భారతదేశంలోని మహిళలు తమ ఉత్తర భారతదేశ మహిళలతో పోలిస్తే మెరుగైన సాధికారతను కలిగి ఉండడానికి కారణం ఇదే. ఈ 3 అంశాలు ఉత్తర మరియు దక్షిణ భారతదేశంలోని స్త్రీల పరిస్థితిలో తేడాను వివరించగలవు. వారసత్వ హక్కులు, పరదా లేదా ఘుంఘట్ వ్యవస్థ మరియు వ్యవసాయ పద్ధతులు. దీని అర్థం దక్షిణ భారతదేశంలో నివసిస్తున్న మహిళలు సుఖమైన జీవితాన్ని పొందుతున్నారని కాదు, వారు కూడా అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఉత్తర భారతీయ మహిళలకు దక్షిణ భారత మహిళల జీవన నాణ్యతను ఎలాగైనా అందించాలనే లక్ష్యం మాత్రమే మన ప్రభుత్వానికి ఉండకూడదు. వారికి విస్తృత లక్ష్యం ఉండాలి. జెండర్ ఇష్యూస్లో ఇండియా ర్యాంకింగ్ అనేది చాలా వెనుకబడి ఉంది. యుఎన్ యొక్క జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంకు 131. ఇది ఇరాక్ కంటే కూడా చాలా తక్కువ. ప్రపంచ బ్యాంకు ప్రకారం బంగ్లాదేశ్, నేపాల్ ఈ 2 దేశాలు ఇండియా కంటే చాలా పేద దేశాలు అయినప్పటికీ ఈ దేశాల్లో అమ్మాయిల అక్షరాస్యత శాతం అనేది ఇండియాతో పోలిస్తే ఎక్కువే. మహిళలకు సరైన అవకాశాలని కల్పించకుంటే మన రాజకీయ నాయకులు చెప్పే విధంగా ఇండియాను సూపర్ పవర్గా మార్చలేరు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.